దళిత యువతను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించి అక్రమ సంబంధం పెట్టుకుని మృతికి కారకులైన సింగోతి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా నాగేంద్రం మాట్లాడుతూ ఒంగోలు పట్టణం కబాడిపాలెం చెందిన ఎంటెక్ చదువుతున్న మైరాల నలిని మృతికి కారకులైన సింగోతి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు పురోగతి లేదని ఆయన మండిపడ్డారు. నళిని కేసు దర్యాప్తు చేస్తున్న డీఎస్పీని అవసరమైతే మార్చాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కు కోతవేడు దూరంలో కలెక్టర్ బంగళా ముందున్న కబాడిపాలెంలో ఈ నెల 7వ తేదీన మైరాల నళిని అనే ఒక ఎంటెక్ చదివిన యువతి సూసైడ్ లెటర్ రాసి చనిపోయే ముందు కూడా అనేక వీడియోలు తీసి బలవన్మరణం చెందింది. దానికి కారణం సింగోతి శ్రీనివాస్ అనే ఒక బీసీ కులానికి చెందిన అతను తనను 10 ఏళ్ళుగా ప్రేమించాడని, తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, ఇంకొక వివాహిత మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. ఆ వీడియోలో కూడా మొత్తం పోలీసులు ఆ స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ రోజు ఆ సూసైడ్ ప్రకారం కంప్లైంట్ మేమే రాసి ఇస్తే ఆ రోజు కేసు కట్టలేదు. సాయంత్రం దాకా ఆ రోజు 2 టౌన్ సిఐ సెలవులో ఉన్నారని 1 టౌన్ సిఐ నాగరాజు చూసిపోయాడు. కానీ మరుసటి రోజు తీరా హాస్పిటల్ దగ్గర చూస్తే అది అనుమానాస్పద మరణంగా కట్టారు. సూసైడ్ లెటర్ ప్రకారం 108 అంటే 306 ఆత్మహత్య ప్రేరేపించిన సెక్షన్ వేయాలి. కానీ సెక్షన్ వేయకుండా అదేవిధంగా ఎస్ఎస్టీ యాక్ట్ వేయాలి. 2 టౌన్ సిఐ గారు రాకుండా మరుసటి రోజు శవ పంచనామా జరుగుతుంటే శవ పంచనామాలో 194 2023 ఆగస్టులో ఈ ఐపీసీ ఈ సెక్షన్ సిఆర్పిసిలు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ భారత ఎథీనియంగా మార్చారు. కానీ వీళ్ళు పోలీసులే అనుమానాస్పద వైఖరిగా అనుమానాస్పద మరణం అని చెప్పండి. సూసైడ్ స్పష్టంగా ఉంది, వీడియో ఉంది. అదేవిధంగా ఈ ఫోటోలన్నీ కూడా అమ్మాయి పెన్ డ్రైవ్ లో దొరికినాయి. అయినా కానీ అంటే ఊహాగానం కాదు, కవిత కాదు. కానీ ఈ కేసుని పోలీసులు అనుమానాస్పద మరణం కింద నమోదు చేశారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 2 టౌన్ సిఐ తోటి మేము ఘర్షణ పడి రాత్రి 8 దాకా ఏ యాక్ట్ వేయమని మేము ఆందోళన చేసాము. ఆ రాత్రి మేము మళ్ళీ కలెక్టర్ కలవడానికి వస్తే అప్పుడు సెక్షన్ 108 అదేవిధంగా ఎస్ఎస్టీ యాక్ట్ చేశారు. అంటే ఎందుకు మనం అడుగుతున్నామంటే అంటే వీళ్ళు ఎస్ఐకి సిఐకి సెక్షన్ తెలీదా? కంప్లైంట్కి తగ్గట్టు ఏం సెక్షన్ వేయాలో తెలీదా? దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడు బలమూడులో ఒక మామూలు దాడి జరిగింది. ఆ దాడి జరిగితే వాళ్ళు మేము ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సందర్భాల ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తా ఉన్నారు, కలెక్టరేట్ ముట్టడిస్తా ఉన్నారు. అప్పటికప్పుడు సెక్షన్లు మార్చి వాళ్ళకి కలెక్టర్ గారు ప్రత్యేకమైన రిలీఫ్ కూడా ఇచ్చారు. మేము ఆ విధంగా ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో చంద్రగొండ జీవన్ అని ఒక మాలవలో అతను చంపితే అప్పుడు మన జాతిరత్నం లక్ష్మణ్ గారు ఉండి అప్పుడు కూడా ఇలాగనే కేసు ఎస్ఎస్టీ యాక్ట్ వేయాల. అదే ఆ కేసులో ముద్దాయిలు కూడా ఎవరిని అరెస్ట్ చేయాల. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలకి ఆ కేసులో తీసేశారు. ఆ కేసుని హత్య కాదని తీసేశారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని బెదిరించారు అప్పుడున్న పరిస్థితుల్లో. అదేవిధంగా మేము ఇప్పుడు ఇక్కడ కావిల్లో దుగ్గిరాల కరుణాకర్ అనే అతను 20వ తారీఖున చనిపోతే 22వ సంవత్సరంలో సూసైడ్ చేసుకున్నాడు. అతను రొయ్యల చెరువుల్ని రేట్లు ఆక్రమించారని దాని మీద వెంటనే అప్పుడు మేము కూడా వెళ్ళాం. మేము వెళ్ళి అప్పుడు సెక్షన్ మార్పిచ్చి వెంటనే మరుసటి రోజే వాళ్ళకి రిలీఫ్ ఇప్పించాం, ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ఇప్పించాం, వాళ్ళ భార్యకి అవన్నీ చేసాం. అంటే కనీసం ఇక్కడ ఎందుకంటే చీరాల్లో కూడా ఇక్కడ ఒక అమ్మాయిని చంపేస్తే బెచ్చముజ్రం అని 15 సంవత్సరాలు అయింది, 2015 10 ఏళ్ళు అయింది. ఈ రోజుకి ఎస్ఎస్టీ యాక్ట్ వేయాల. కోర్టులో మేము ఆందోళన చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పుడు కానీ ఈ రోజు కానీ ఆ రోజు కానీ సెక్షన్ మార్చకపోతే ఈ రోజు కూడా మార్చరు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చేస్తాము అని. ఎందుకంటే ఉప్పుగుండూరులో కూడా పందుల ప్రవీణ్ అతను ఒక
బీసీ కులానికి చెందిన అమ్మాయి కమ్మ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి మోసం చేసి అది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటే జనవరి 15వ తారీఖున ఈ రోజు కూడా కేసులో వాళ్ళని తెలుగుదేశం ఎమ్మెల్యే సపోర్ట్ తోటి వాళ్ళని మనకి అరెస్ట్ చేయలేదు, వాళ్ళ కేసు విచారణ లేదు, పక్కన పడేశారు. అంటే దళితులు ఆత్మహత్యలు పాల్పడి అంటే ఫేస్బుక్ లో వస్తే అరెస్ట్ చేస్తున్నారు, పొరుగు పోయిందని చెప్పి కేసులు పెడుతున్నారు. కానీ అంటే దళితులకి చట్టబద్ధంగా ఉన్న కలెక్టరేట్ ఒంగోలులోని ఈ విధంగా ఉంటే ఇక మిగతా చోట్ల పరిస్థితి ఏందని అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే దీని మీద 10వ తారీఖు జిల్లా కలెక్టర్ రాజాబాబు గారిని కలిసి ఆర్టీఓ ఎంక్వైరీ జరిపించమని చెప్పి, ఎందుకంటే నెహ్రూ కాలనీలో కూడా అక్కడ నెహ్రూ కాలనీ దగ్గర ఒక అమ్మాయి మాధురి అనే అమ్మాయిని స్తంభాన్ని కట్టేసి కొట్టారు. దాని మీద కూడా ఇది వడ్డీకి డబ్బులు ఇచ్చి కట్టేసి కొట్టడం అనేది అనాగరికంగా ఆటవికమైన చర్య ఒంగోలు జరిగింది అని జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేశాము. ఆయన విచారణ జరిపిస్తా ఉన్నారు. ఇంత మటుకి ఒంగోలు ఆర్టీఓ కాదు కదా, కనీసం విఆర్ఓ కూడా వచ్చి రిపోర్టు తీసుకునే పరిస్థితి ఉంది. అంటే ఎస్సీ ఎస్టీలు బలవన్మ పాల్పడిన హత్యలకు గురైన జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఆ బాధిత కుటుంబాన్ని సందర్శించాలి, ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వాళ్ళకి మనోధైర్యాన్ని వాళ్ళ చట్ట ప్రకారం. కానీ ఇక్కడ అసలుకి ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళు ఆందోళన చేస్తేనే చట్టాలు మారుస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా అరెస్టులు కూడా చేయని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ ఘటన మీద ఈ ప్రకాశం జిల్లాలో జరిగిన దళితుల బలవన్మరణాలు హత్యల ఘటనల మీద హోంమంత్రి అనిత గారు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా ఈ కేసులో డిఎస్పీని మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కనిగిరిలో పాస్టర్ ప్రకాశం ఒక అతన్ని అక్కడ ఉన్న బీసీలు కొట్టితే అతను హాస్పిటల్ చేరితే చచ్చిపోతే ఇక్కడ ఒంగోలు డిఎస్పీ లాంటి శవపంచనామా చేశారు. కానీ ఇక్కడ మొన్న ఈ కేసులో ఒంగోలు డిఎస్పీ గారు రాలా ఈ కేసులోకి. కానీ ఇక్కడున్న ఎస్ఎస్టీ కేసుల్లో న్యాయం జరగటం లేదు. ఇది ప్రకాశం జిల్లా నుంచి ఎస్ఎస్టీ యాక్ట్ వచ్చింది కారం చేర్చుండూరు ఉద్యమాలతోటి. కానీ ఈ జిల్లాలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత ఎస్ఎస్టీ డిఎస్పీలు లేరు. అదేవిధంగా మొత్తం లోకల్ డిఎస్పీలు గీయటం వలన కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేల కనుసన్నల్లో పచ్చ చొక్కాల ఇన్వెస్టిగేషన్ గా మారిపోయింది. కాబట్టి ఈ కేసుని వెంటనే చేయాలని చెప్పి మైరాన్ నళిని కేసులో వీడియో ఆధారాలు ఉండి వాటన్నిటి మీద కూడా ముద్దానందను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.